హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డిఫరెంట్ స్టైల్లో ఎగ్ కర్రీని ప్రిపేర్ చేద్దామండి. నోరు బాలేనప్పుడు, మనకేమి తినబుద్ధి కానప్పుడు ఈ ఎగ్ కర్రీని ఒకసారి ప్రిపేర్ చేసి తినండి ఫ్రెండ్స్. ప్లేట్లో రైస్ అంతా ఖాళీ చేసిస్తారు, అంత బాగుంటుంది. మరి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసమైతే ముందుగా గుడ్లను ఉడికించుకోవాలండి. ఇక్కడైతే నేను 4 గుడ్లు వరకు తీసుకున్నాను. ఈ ఎగ్స్ బాయిల్ అయ్యేలోన 4 డ్రై మ్యాంగోస్ని తీసుకోవాలండి. మామిడి ఉరుగులు అంటారు కదండి, వీటిని ఒకసారి కడిగి ఒక ప్లేట్లో నీరు వేసి ఈ డ్రై మ్యాంగోస్ని నానబెట్టుకోవాలి. ఇవి నానేలోన గుడ్లు ఉడికేలోన గ్రేవీ కోసం అయితే ప్రిపేర్ చేద్దాము. దీనికోసమైతే ఒక మిక్సీ జార్లో 2 స్పూన్లు వరకు ఆవాలు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెవ్వలు, చిన్న ముక్క అల్లం, అలాగే కట్ చేసుకున్న ఒక టమోటాని వేయాలి. అలాగే దీనిలో 2-3 వరకు ఎండుమిర్చిని వేసి కొన్ని నీరు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. తరువాత కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు పసుపు వేసి ముందుగానే ఉడికించి పెట్టుకున్న గుడ్లకు 2 సైడ్లు ఘాట్లు పెట్టి ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. గుడ్లు క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నప్పుడు డ్రై మ్యాంగోస్ను కూడా 1-2 ఎక్కువగా తీసుకోవాలండి. అప్పుడే కర్రీ పుల్లగా బాగుంటుంది. చూడండి, గుడ్లు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఫ్రై అయిన గుడ్లను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత అదే ఆయిల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేయాలి. అలాగే కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని వేయాలి. ఈ ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. తరువాత దీనిలో కరివేపాకు, అలాగే 2-3 ఎండుమిర్చిని వేయాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన ఆవాల పేస్ట్ను వేయాలి. ఈ కర్రీ ఒక్క రైస్లోకే బాగుంటుందండి. అది కూడా సైడ్ డిష్గా కాకుండా రైస్లో కలుపుకొని తింటేనే బాగుంటుంది. కానీ ఈ కర్రీతో అయితే తెలియకుండానే రైస్ ఎక్కువగా తినేస్తారు, అంత బాగుంటుంది. ఈ ఆవాల పేస్ట్ను ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఇలా ఈ గ్రేవీ ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే టేస్ట్కి సరిపడా కారం, 1 స్పూన్ వరకు పసుపు వేయాలి. దీనిలో గరం మసాలా కానీ ధనియాల పౌడర్ కానీ ఏమీ అవసరం లేదండి. ఈ ఉప్పు, పసుపు, కారం అన్నీ ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ ఆవాల పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కలిపి తరువాత దీనిలో కట్ చేసుకున్న బెండకాయలను వేయాలి. ఇక్కడ నేనైతే 1/2 కిలో వరకు బెండకాయలను తీసుకున్నానండి. ఈ బెండకాయల ప్లేస్లో మునక్కాడలను కూడా వేసి చేసుకోవచ్చు. మునగకాడలతో అయినా చాలా బాగుంటుందండి. ఈ బెండకాయలు వేసిన తర్వాత బెండకాయలను కొద్దిగా మగ్గించాలి. బెండకాయలు మగ్గిన తర్వాత దీనిలో ముందుగా మనం నానబెట్టుకున్న డ్రై మ్యాంగోస్ను వేయాలి. ఇవి వేసిన తర్వాత బెండకాయలకు ఈ గ్రేవీ అంతా బాగా పట్టేటట్టు ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. తరువాత దీనిలో మనం ముందుగా ఉడికించి ఫ్రై చేసుకున్న గుడ్లను వేయాలి. ఈ గుడ్లు వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూడండి, గ్రేవీ అంతా పచ్చి వాసన పోయి కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉంచి ఒక చిన్న గ్లాస్ వరకు నీరు వేయాలి. తరువాత వీటిని ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, గ్రేవీ అంతా దగ్గర పడి బెండకాయలు కూడా కుక్ అయ్యాయి. అలాగే డ్రై మ్యాంగోస్ కూడా మెత్తపడ్డాయి. ఇప్పుడైతే కర్రీ రెడీ అయినట్టేనండి. చివర్లో మరికొద్దిగా కరివేపాకును వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడైతే ఈ రెడీ అయిన ఎగ్ కర్రీని ఒక బౌల్లోకి తీసుకుందాము. అంతేనండి, టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయినట్టే. ఇది పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ఈ స్టైల్లో మీరు కూడా ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ కర్రీ చేసినప్పుడు వేరేగా చారు కానీ పప్పు కానీ ఏమీ చేయనవసరం లేదండి. ఈ గ్రేవీయే రైస్లో కలుపుకొని తింటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ స్టైల్లో ఒకసారి చేసి తినండి ఫ్రెండ్స్, మీకు కూడా బాగా నచ్చుతుంది.
మరి ట్రై చేస్తారు కదండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.